హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. నిన్న టీజీటీ ఎగ్జామ్ రాశాను. నేను బయాలజీ టీజీటీ. దాంట్లో కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ చెప్తాను, తర్వాత కంటెంట్ చాలా క్వశ్చన్స్ రాశాను, అవి చెప్తాను. ఇది చూస్తే కొంచెం ధైర్యం వస్తుంది. ఇంటర్ నుంచి అయితే మరీ ఎక్కువైతే అడగలేదు. ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అన్నది ఒకసారి చూడండి. అంటే ఇలాగే ఇస్తాడని లేదు డిఎస్సి, కాకపోతే టీజీటీ మాత్రం పైన అడిగాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్స్. జీకే పర్యావరణ దినోత్సవం జూన్ 5th. గుకేష్, ఆనంద్, నిఖిల్, బజరంగ్ పూనియా. ఈ 4 అడిగాడు. 4 అడిగి ఎలిమినేట్ చేయమన్నాడు అనమాట. వీళ్ళు ముగ్గురు చెస్ కదా, ఇతనేమో అథ్లెటిక్స్, కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచారు కాబట్టి వీళ్ళ గురించి అడిగాడు. వీళ్ళలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అడిగాడు. త్రిష ఏదో ఉంది, అది పెట్టాను నేను. నెక్స్ట్ వరల్డ్ పాపులేషన్ డే థీమ్ అడిగాడు. ఇక్కడేమో ఎన్విరాన్మెంటల్ డే అడిగాడు, ఇక్కడ వరల్డ్ పాపులేషన్ డే థీమ్ అడిగాడు. నెక్స్ట్ చిప్కో మూమెంట్ సుందర్లాల్ బహుగుణ అంటే ఎలా అడిగాడంటే ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడిగాడు. ఇతనేమో ఉత్తరాఖండ్ కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం. నెక్స్ట్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ఇది మ్యాచింగ్ అడిగారనమాట. దీంట్లో నెల్సన్ మండేలా ఇది. నెక్స్ట్ ఫస్ట్ ఉప ప్రధాని అడిగాడు, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తారు. ఇలా జీకే అయితే పైపైన అడిగారు మొత్తం. నెక్స్ట్ సైకాలజీ చూద్దాం. వైగాట్స్కి గురించి ఒక క్వశ్చన్. నెక్స్ట్ 3D పరికరాలు, పప్పెట్స్ అవి ఉంటాయి కదా, 3D పరికరాల నుంచి ఒకటేమో సైకాలజీలోకి, ఒకటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లోకి వచ్చింది. నెక్స్ట్ అభ్యాసం నుంచి అయితే 3 బిట్స్ వచ్చాయి. లెర్నింగ్ మీద, అండర్స్టాండింగ్ మీద వచ్చాయి. నెక్స్ట్ కన్నింగ్హామ్ అంటే ఒక పిల్లాన్ని ఎలా పోలుస్తున్నాడు అని అడిగాడు. స్టూడియో అడగలేదు వాడు, కళాకారుడు కదా, ఆర్టిస్ట్ కింద పోల్చాడు, ఇది అడిగాడు. నెక్స్ట్ అంతర్గత వైయక్తిక భేదాలు అడిగాడు. ఇక్కడ వ్యక్తుల్ని ఇచ్చేసి రాశాడనమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ రక్షక తంత్రం, ఇది నాకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కష్టమైంది, ఈజీగానే ఇచ్చాడు. నెక్స్ట్ భావావేశ రంగం గురించి ఇచ్చాడు, అంటే ఫీలింగ్స్ అనేవి ఎందులో ఉంటాయని అడిగాడు. నెక్స్ట్ ఎనకడోటల్ రికార్డు, అలాగే వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీ ఒకటి అడిగాడు. ఇది సైకాలజీ. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ కొంచెం మిక్స్ అయిపోయి నాకు గుర్తులేవు. ఇది బాలల హక్కుల చైల్డ్ రైట్స్ ఒకటి అడిగాడు. నెక్స్ట్ పప్పెట్స్, బ్లాక్ బోర్డ్, ఇందులో ఎలిమినేట్ చేయమన్నాడు అనమాట. ఇందులో 3D పరికరాలని ఎలిమినేట్ చేయమన్నాడు, ఇదొకటి. అలాగే అంటే 2 మిక్స్ అయిపోయి నాకు రికార్డ్ ఒకటి అడిగాడు ఇందులో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో. తర్వాత ఏంటంటే మెథడ్లో ఎక్కువ క్వశ్చన్స్ రాశాను నేను. నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చింది ఎవరు? హెన్రీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ, విజ్ఞాన శాస్త్రాన్ని. నెక్స్ట్ సౌందర్యాత్మక విలువ, ఎస్థెటిక్ వాల్యూ ఉంటుంది కదా, అది అడిగాడు. విరామ సమయ సద్వినియోగ విలువ 2 అడిగాడు లేజర్ టైంలో. నెక్స్ట్ హంటర్ స్కోర్ కార్డ్ దేని గురించి? పాఠ్యపుస్తకం గురించి, 1000 పాయింట్స్ ఉంటుంది కదా, ఇది అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ ఓగెల్ స్పాట్ చెక్ కూడా పాఠ్యపుస్తకమే. నెక్స్ట్ పాఠ్యపుస్తకం లక్షణాలు, బుక్ గురించి 2 అడిగాడు. ఎవరో నన్ను అడిగారు సిలబస్లో ఉందా అండి ఇది, లేదా అండి అన్నట్టుగా. ఈ రెండింటి గురించి 2 బిట్స్ అడిగాడు. పాఠ్యపుస్తకం లక్షణం అంటే చదవడానికి ఈజీగా ఉండాలి, అలాగే లక్షణాలు ఇచ్చాడనమాట. తర్వాత సైన్స్ క్లబ్, సైన్స్ డే ఎవరు జరుపుతారని అడిగాడు. సైన్స్ క్లబ్ ఆన్సర్. నెక్స్ట్ సంశ్లేషణాత్మక నిర్మాణం గురించి అడిగాడు, అంటే భావనలు, సాధారణీకరణాలు, ఇవన్నీ ప్రయోగాలు, ఇవన్నీ ఇచ్చేసి ఎలిమినేట్ చేయమన్నమాట. సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణం ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ మూల్యాంకనం, ఎవల్యూషన్ గురించి అడిగాడు, అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అలా అడిగాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం కదా, ఇది ఒకసారి చూసుకోండి. ఇథాలజీ గురించి 2 బిట్స్ అడిగాడు. అంటే ఇథాస్ అనగా ఏమని అడిగాడు, ఇథాలజీ దేనికి సంబంధించిందని అడిగాడు, అంటే జంతువుల ప్రవర్తన కదా, బిహేవియర్, ఇదొకటి. అది మెథడాలజీ. కంటెంట్ చాలా బిట్స్ రాశాను, ఒకసారి చూడండి. కంటెంట్ అయితే వరల్డ్ లైఫ్ శాంక్చురీ, అంటే మనుషులను అనుమతిస్తారు, దాంట్లోకి గిరిజనులు కూడా కార్యకలాపాలు చేసుకోవచ్చు, అది ఏంటని అడిగాడు. వరల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్ అడిగాడు. బయోమాగ్నిఫికేషన్ ఏంటని అడిగాడు. బయోమాగ్నిఫికేషను, జీవ వ్యవస్థీకరణము, ఇవి ఒకసారి చూసుకోండి, కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే సూక్ష్మ మూలకాలు అడిగాడు. సూక్ష్మ స్థూల ఎలిమినేట్ చేయమన్నాడు. C4 మొక్కలు ఒకటి. జీవ పరిణామాన్ని ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఫస్ట్ అంటే లామార్క్ వస్తారు. జీవ పరిణామ పిత ఇలాగ అభివృద్ధి చేసిందంటే డార్విన్ వస్తారు. నెక్స్ట్ మెండల్, ఏకసంకరణలో 2 బిట్స్ వచ్చాయి. ఏకసంకరణం ఆధారంగా సిద్ధాంతాలు ఏంటి? అంటే పృథక్కరణ ఒకటి, బహిర్గతత్వ ఒకటి, 2 వస్తాయి. 2 సూత్రాలు ఏకసంకరణ ఆధారంగా ఏర్పడ్డాయి. తర్వాత జన్యు నమూనా ఒకటి, ఇది అడిగాడు దీంట్లో. నెక్స్ట్ గ్లాసైటిస్ లక్షణాలు ఇచ్చేసాడు. నాలుక పగులుతుంది, నోటు మూలంలో పగులుద్ది, ఇవన్నీ ఇచ్చేసాడు. గ్లాసైటిస్ B2 వల్ల వస్తుంది కదా, ఇది అడిగాడు. నెక్స్ట్ ఫాస్ఫరస్ ఏ ఆహారంలో ఉంటుంది? ఎలిమినేట్ చేయమన్నాడు అక్కడ. ఓకే, బనానా అలాగా ఇచ్చాడనమాట ఫుడ్, ఇదొకటి. తర్వాత స్మాగ్ దేని కలయిక? స్మోక్ ప్లస్ ఫాగ్, అలాగే వేస్ట్ పార్టికల్స్ ఒకటి ఇచ్చాడనమాట, స్మాగ్, అదొకటి చూసుకోండి. తర్వాత త్రిపత్ర కవాటం, అంటే హార్ట్లోని త్రిపత్ర కవాటం ఎక్కడ ఉంటుంది అన్నట్టుగా ఇచ్చాడనమాట. అంటే బ్లడ్ కలిసిపోకుండా రైట్ సైడ్ ఏది ఉపయోగపడుతుంది మనకని అడిగాడు.
నెక్స్ట్ ఏంటంటే జాతి గురించి అడిగాడు. జఠరికల సంకోచానికి టైం అడిగాడు. 0.11 to 0.14 అలా ఉంటుంది కదా, ఇది జఠరికల సంకోచం టైం అడిగాడు. మొలస్కా, ఇది 2 విసర్జక అవయవాలు 2 అడిగాడు. మొలస్కా యొక్క విసర్జక అవయవాలు ఏంటి? మెటానిఫ్రిడియా కదా, మెటానిఫ్రిడియా ఇది అడిగాడు. నెక్స్ట్ పెరిప్లనేటాలో అడిగాడు. పెరిప్లనేటా కూడా విసర్జక మాల్ఫీజియా నాళికలు కదా, పెరిప్లనేటా ఇది అడిగాడు. నెక్స్ట్ పుష్ప విన్యాసం, అంటే దీంట్లో పుష్పాలు అడిగాడు అనమాట. ఇవి సింగిల్ పుష్పాలు కాదు అని అడిగాడు. అంటే క్రైసాంతమము, బంతి పువ్వు ఇలా ఇచ్చాడనమాట. ఇదొకటి. నెక్స్ట్ ఈనెల వ్యాపనం, జాలాకార ఈనెల వ్యాపనం, రెటిక్యులేట్ ఇవన్నీ అడిగాడు. జన్యు వ్యాధి, జెనెటిక్ వ్యాధికి సంబంధించి ఒకటి అడిగాడు. నెక్స్ట్ ప్లాస్టిడ్స్ అంటే ఓన్లీ ప్లాంట్ సెల్లో మాత్రమే ఉండేవి ఏంటని అడిగాడు. ప్లాస్టిడ్ అండ్ కనకవచ్చు. ఇంకోటి అడిగాడు, ఇది క్లోరోఫిల్ బి దేనికి సంబంధించిందని అడిగాడు. క్లోరోఫిల్ ఇది ఏ కలర్కి సంబంధించింది, బ్లూవా, రెడ్డా, గ్రీనా ఇలా అడిగాడు అనమాట. నెక్స్ట్ డిఎన్ఏ అంటే డిఎన్ఏ ఎందులో ఉంటుంది? ప్లాస్టిడ్లో ఉంటుంది, మైటోకాండ్రియాలో ఉంటుంది, అంతర్జీవ ద్రవ్యజాలకం కణాంగాల్లో ఏ కణాంగాల్లో డిఎన్ఏ ఉంటుందని అడిగాడు. ఇది కంటెంట్కి సంబంధించి అనమాట. ఈజీగానే ఇచ్చాడు. మెయిన్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ట్రాన్స్లేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంటర్ అయితే తక్కువే ఇచ్చాడు. ఓకేనా, నాకైతే ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అయింది కొన్ని. ఓకేనా, కొంచెం ఒకసారి చూసుకొని మీరు ఈ ఏరియాలో టచ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ.